అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకి కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన చేశాం అన్నాడు. ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని? మరొకసారి చెబుతున్నా, పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా, నాకు అర్థం కాలేదా? ప్రజలు మేధావులు తేల్చాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ నేను మళ్ళా సబ్జెక్టులోకి వస్తే, కాఫర్ డ్యాముల పునాదులు అంటే, కాఫర్ డ్యామ్ పునాది అంటే ఏదైతే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి ఈ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉంటుందో, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఈజ్ ఏ పర్మనెంట్ డ్యామ్. దానికి సీపేజ్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. ఆ డయాఫ్రమ్ వాల్తోనే వచ్చినటువంటి ఇబ్బంది వాళ్ళ. ఆ డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేస్తారు. కాఫర్ డ్యాములు వేసే ముందు నదిని డైవర్ట్ చేస్తారు. ఇది సింపుల్ లాజిక్. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి గ్యాప్ 2లో వేసేసి దీన్ని కాఫర్ డ్యాములు పునాదులైనటువంటివి దానికి అవే జెట్ గ్రౌటింగ్ వాల్స్ అవి వేస్తారు. వెరీ టెంపరీ, అవి తీసేస్తారు, తర్వాత కొట్టుకుపోతాయి. అవి స్టార్ట్ చేశారు. అవి స్టార్ట్ చేసిన తరువాత నేను ఇక్కడ మనవి చేస్తున్నా, 2018 చంద్రబాబు నాయుడు గారు అధికారంగా ఉండంగానే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకముందే, ఎప్పుడైతే జెట్ డ్రౌటింగ్ వాల్స్ అయిపోయినాయో వరద వచ్చింది. వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ మీద ప్రవహించింది. దాని మీద జెట్ డ్రౌటింగ్ మీద కూడా జెట్ డ్రౌటింగ్ వాల్స్ మీద కూడా ప్రవహించింది. అప్పుడు కొద్దిగా దెబ్బతిన్నాయి. అది చెక్ చేసుకోలేదు. ఆ దెబ్బతిన్న వాటిని కొన్నేమో రిపేర్ చేశారు, కొన్నేమో రిపేర్ చేయకోకుండానే దాని మీద కాఫర్ డ్యాములు నిర్మాణం చేశారు. అందువల్లనే ఇవాళ సీపేజ్ వస్తుంది, భయంకరమైన సీపేజ్, ఆపలేకపోయే పరిస్థితి. కారణం ఏమిటని వీళ్ళు చెప్పారు, మేముగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు చెప్పింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు చెప్పింది. ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ, ఎక్స్పర్ట్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, 2018లో వరద వచ్చినప్పుడు, వరద ప్రవహిస్తే కాఫర్ డ్యాములకు సంబంధించిన జెట్ డ్రౌటింగ్ వాల్స్ని కొంత రిపేర్ చేసి మిగతా వాటిని రిపేర్ చేయకోకుండానే కాఫర్ డ్యాములు వేసే ప్రయత్నం చేశారు. ఎంత తప్పిదమండి ఇది? చిన్న విషయమా? విధ్వంసం ఇది కాదా? ఇంత పెద్ద ప్రాజెక్ట్, రాజశేఖర రెడ్డి గారు కళ్ళగల్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దబడే ప్రాజెక్ట్, చైనాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కన్నా పెద్దదైన ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టుని ఎంత అలసత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం. ఆ జెట్ రౌటింగ్ని కరెక్ట్ చేయకోకుండానే వేసేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అది చాలా స్పష్టంగా ఇవాళ ప్యానల్ ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా సిడబ్ల్యూస్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొచ్చే ఇదేమో ఎస్, దిస్ ఈజ్ ద థర్డ్ స్లైడ్. ఏమిటంటే, జెట్ రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఏంటది? 200 వాల్లో 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్నటువంటి దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండా వరద వెళ్ళిపోయిన తర్వాత దెబ్బతింది. అది దెబ్బతిందా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించుకోకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టేశారు. ఏమంటే దాని మీద కాఫర్ డ్యామ్లో వేసేసారు. అంటే హర్రీ. ఎందుకంటే హర్రీ, తొందరగా పూర్తి చేయాలి. తొందరగా పూర్తి చేయాలంటే దేనికి? నిజంగా నీళ్ళు ఇద్దానికి అనుకున్నారా? కాదు. తొందరగా పూర్తి చేస్తే బిల్లు అయింది, బిల్లు అయితే కమిషన్ వస్తుంది, కమిషన్ వస్తే కాజేయచ్చు. ఇదే తాపత్రయంతో దాన్ని చేసినటువంటి విషయాన్ని నేను చెప్తున్నటువంటి అంశం కాదు, చాలా క్లియర్గా ఒకసారి అందరికీ చదివితే అర్థమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ 4th ఇది
ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ టోటల్గా ఉన్నది చూసారంటే దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ 2లో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్. మొత్తం టోటల్గా ఉన్నటువంటి డయాఫ్రమ్ కొన్ని చోట్ల లోపలగా ఉంది డయాఫ్రమ్ వాల్, కొన్ని చోట్ల పైకి ఉంది. దానికి కారణం ఏంటంటే ఎక్కడైతే రాక్ తగిలిద్దో అంత దూరం వెళ్ళిపోద్ది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ ఈజ్ వెరీ వెరీ పర్మనెంట్. మొత్తం పోలవరంలో స్పిల్వే తర్వాత అత్యంత కీలకమైనటువంటి ఏదైనా ఉన్నది అంటే పని ఉందంటే అది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ మీదే ఎర్త్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఎర్త్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి నీరు తట్టి కింద నుంచి సీపేజ్ వెళ్ళకోకుండా ఉండటం కోసం ఈ డయాఫ్రమ్ వాల్ అనే దాన్ని వెయ్యాలని నిపుణులు నిర్ధారణ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ ఇంపార్టెంట్ అయింది దెబ్బతిన్నటువంటి పరిస్థితి 2018 నుంచి వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని స్పష్టంగా చెప్పిన కమిటీ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇది మేము వచ్చిందో దెబ్బతింది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సరే రామానాయుడు గారికి ఇంకా మరి ఆయనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి మామూలు ముఖ్యమంత్రి గారు కాదు ఆయన, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే దీనికి మేము కారణం అన్నారు. ఏం కారణం అన్నారు? మేము కాఫర్ డ్యాములు వేసాము, దానిలో 2 గ్యాపులు వదిలిపెట్టాము, ఆ 2 గ్యాపులు ఈడొచ్చి పూడ్చలేదు అని. 2018కే అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 2ని పూర్తి చేసిన తర్వాత 2018లో వరద వచ్చిందే మీరుండంగా, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా 2018లో వచ్చినటువంటి వరదలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం ప్రారంభమైంది. దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. మేము గ్యాపులు పూడ్చలేదు అంటున్నాడు. మేము వచ్చింది ఎప్పుడు? 2019 మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జూన్ 23వ తారీఖున వరద వచ్చింది. దీనికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలా, పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పనులను చేస్తుంటే ఈ గ్యాపులు ఎందుకు వదిలిపెట్టారో కూడా మీకు అనేక సార్లు చెప్పాను, మరొక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది. కాఫర్ డ్యాముల నిర్మాణం నాణ్యత లేకోకుండా మీరు చేశారు, దట్ ఇస్ ఓకే, వాళ్ళే చెప్పారు, నేను చెప్పింది కాదు ఇది. మాజీ ఇరిగేషన్ మంత్రి గాను మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కాదు ఇది. ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ మన అమెరికా వారు కెనడా వారు నలుగురు చెప్పినటువంటి అంశం ఇది.